లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్కు భారీ అడ్డంకి ఏర్పడింది. ఈ మ్యాచ్ టికెట్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ ఉప్పల్ స్టేడియం బయట పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. 30 నిమిషాలు 36,000 టికెట్లు అమ్మడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల అమ్మకాల విషయంలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని, టికెట్లన్నింటినీ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ తీరును తప్పుపడుతూ ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ స్థానికులు ఉప్పల్ స్టేడియం ముంగిట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఉప్పల్ వేదిక గురువారం అంటే ఏప్రిల్ జరగాల్సిన సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ను అడ్డుకుంటామని సందర్భంగా ఏఐవైఎఫ్ హెచ్చరించింది. టికెట్ల అమ్మకాలు పారదర్శకత పాటించాలని ఏఐఎఫ్ డిమాండ్ చేసింది. దాంతో స్టేడియం చుట్టూ పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్ టికెట్ల కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సాధారణ అభిమానుల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ సీని వ్యాపార ప్రముఖులు సైతం టికెట్ల కోసం ఒత్తిడి చేస్తున్నారని, 36,000 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని హెచ్సిఏ వర్గాలు పేర్కొన్నాయి. టికెట్లు రాని వారు తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని హెచ్సిఏ అధికారులు తెలిపారు.